కొన్ని పోషక లోపాలు మల్టిపుల్ స్క్లెరోసిస్ను మరింత తీవ్రతరం చేయగలవని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. నేను ఇక్కడ కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల గురించి మాట్లాడటం లేదు. ఈ విషయం కోసం మీరు ఖచ్చితంగా ఉండాలి. హాయ్ అందరికీ, నేను డాక్టర్ చాను దాసరి. మైండ్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు నేను వారి ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను. ఈ క్లినికల్ విధానం వేలాది మంది రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది. కొంతమందికి కేవలం 6 వారాల్లోనే ఇష్టమైన లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండా. ఈ వీడియోలో మల్టిపుల్ స్క్లెరోసిస్లో ప్రధాన పోషక లోపాలు ఏమిటో నేను మీకు చూపిస్తాను. వీటిలో కొన్ని మీరు ఊహించకపోవచ్చని నేను నమ్ముతున్నాను. ఈ లోపాలు ఎలా ప్రభావితం చేస్తాయో, వాటిని నివారించడానికి మీరు ఏమి చేయాలో కూడా నేను వివరించబోతున్నాను. ఇప్పుడు మంచి పోషణ శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి శరీరానికి కొన్ని పోషకాలు లేకపోతే ఇన్ఫ్లమేషన్ పూర్తిగా నియంత్రణ తప్పిపోవచ్చు. మీరు చూడబోయే ఈ విషయాన్ని నేరుగా నా మైండ్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నాను. అక్కడ మీలాంటి వారు తమ ఇమేజ్ లక్షణాలను పూర్తిగా ఎలా జయించాలో డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా నేర్చుకుంటారు. ఈ కోర్సులో ఇన్ఫ్లమేషన్ను ఎదుర్కొనడంలో ఉపయోగపడే మరికొన్ని అదనపు పోషకాలను కూడా మేము సమీక్షిస్తాము. నా మరో వీడియోలో ఇన్ఫ్లమేషన్కు 5 ప్రధాన ప్రేరకాలు ఉన్నాయని నేను చెప్పాను. ఆ 5 ప్రేరకాలు అంటే ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి మరియు వ్యాయామం. మీకు ఆ వీడియోను నేపథ్యంగా చూడాలనిపిస్తే ఇక్కడ పైకి చూడండి. ఇప్పుడు ముందుకు వెళ్లే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం మర్చిపోకండి. తద్వారా తాజా సమాచారం మీకు అందుతుంది. బహుళ స్క్లెరోసిస్తో బాధపడుతూ తమ లక్షణాలను పూర్తిగా తిరిగి మార్చుకోవాలనుకునే వారందరికీ నేను తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు తయారు చేస్తాను. ఇవి మీరు ఎక్కడా పొందలేని విలువైన సమాచారం. పోషక లోపాల విషయానికి వస్తే చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే వారు తాము సమతుల్య ఆహారం తీసుకుంటున్నామని అనుకుంటారు. కానీ సమతుల్య ఆహారం అంటే అసలు ఏమిటి? సాధారణ అమెరికన్ డైట్ వాస్తవానికి శరీరంలో వాపును మరింత పెంచుతుందని మనకు తెలుసు. కానీ ఎందుకు అలా జరుగుతుంది? మనకు ఏ పోషకాలు లోపంగా ఉన్నాయో తెలుసుకోవడం వ్యాధిని త్వరగా తిరిగి మార్చుకోవడంలో చాలా విలువైనది. అందుకే మనం ఇక్కడ దీనిపై మాట్లాడుతున్నాం. ఇంకా నా ఇతర వీడియోల్లో నేను చెప్పిన దాన్ని గుర్తుంచుకోండి. ఎక్కువగా వాపు మీ పేగులోనే ప్రారంభమవుతుంది. ఇది ఆశ్చర్యంగా అనిపించకూడదు, ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో సుమారు 70 నుంచి 80% భాగం పేగులోనే ఉంటుంది. కాబట్టి మీకు వాపుతో కూడిన వ్యాధి, మీరు తీసుకునే ఆహారం జీర్ణక్రియలో ఏమి జరుగుతోంది జాగ్రత్తగా పరిశీలించాలి. చాలాసార్లు వాపు పేగుల్లోనే మొదలవుతుంది. కాబట్టి వాపును తగ్గించాలంటే ముందుగా పేగును ఆరోగ్యంగా మార్చుకోవాలి. అందువల్ల మేము ముఖ్యమైన పోషక లోపాల గురించి చర్చించకముందు మీరు నిజంగా పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మల్టిపుల్ స్క్లెరోసిస్ను తగ్గించాలనుకుంటే మరియు త్వరగా ఫలితాలు పొందాలనుకుంటే నేను ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత శిక్షణను చూడండి. ఇందులో నా క్లయింట్లు 6 వారాల్లో విజయాన్ని సాధించడానికి ఉపయోగించిన ప్రత్యేక వ్యూహాలను నేను మీకు వివరించాను. ఈ శిక్షణను మీరు ఈ వీడియో క్రింద ఉన్న లింక్ ద్వారా పొందవచ్చు. ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుందని నాకు తెలుసు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఇమెయిల్ను నమోదు చేయాల్సిన పేజీకి వెళ్ళిపోతారు. అక్కడ మల్టిపుల్ స్క్లెరోసిస్ను ఎలా తిరిగి తగ్గించుకోవచ్చో ఉచిత శిక్షణను పొందవచ్చు. మీకు అవసరమైన ప్రతిదీ అందులో ఉంది. ఇందులో ప్రత్యేక ఆహార సూచనలతో కూడిన ఉచిత పోషక మార్గదర్శిని, అలాగే మీలాంటి వారు తమ ఆరోగ్య సమస్యలను తగ్గించుకుని ఆరోగ్యంగా ఉన్న సహాయక కేస్ స్టడీలు ఉన్నాయి. ఈ కేస్ స్టడీలు విలువైనవి ఎందుకంటే వాటిలో మీరు నిజమైన వ్యక్తులు తమ శరీరంలో ఉన్న వాపును ఎలా ఎదుర్కొన్నారో, దాని ఫలితంగా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకున్నారో చూడవచ్చు. ఈ శిక్షణతో మీరు ఇంట్లోనే అనుసరించదగిన పూర్తి కార్యాచరణ ప్రణాళిక కూడా వస్తుంది. పేజీపై పైభాగంలో మీ ఇమెయిల్ను నమోదు చేసి వెంటనే ప్రారంభించండి. ఇప్పుడు పోషక లోపాల గురించి మాట్లాడుకుందాం. నేను ఈ వీడియోను ముందుగా రికార్డ్ చేశాను. ఇది మీ ఆహారంలో ఏమి లోపించిందో చర్చిస్తుంది. అత్యంత సాధారణమైన విటమిన్ లోపాలు విటమిన్ D3 మరియు విటమిన్ B12. ఖనిజ లోపాల్లో మెగ్నీషియం, జింక్ మరియు సెలెనియం ఉన్నాయి. మీకు మోతాదులు మరియు నమ్మదగిన బ్రాండ్లను ఎలా ఎంచుకోవాలో సందేహం ఉంటే నేను క్రింద లింక్ పెట్టాను. అందులో బహుళ స్క్లెరోసిస్కు నా టాప్ సప్లిమెంట్ ఎంపికలు ఉన్నాయి. ఇప్పుడులో బహుళ స్క్లెరోసిస్ అత్యంత పెద్ద పోషక లోపం ఫైటోన్యూట్రియంట్స్. అవి న్యూట్రియంట్స్ అంటే ఫైటోన్యూట్రియంట్స్. అవి ఏమిటి మరియు ఎందుకు ముఖ్యమైనవి? ఫైటోన్యూట్రియంట్స్ అనేవి మొక్కలు మరియు శిలీంధ్రాల నుండి వచ్చే అణువులు. ఇవి మన ఆరోగ్యంపై బలమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. సూపర్ ఫుడ్స్ను ఊహించండి. వీటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. చాలామంది డాక్టర్లు మనకు చెప్పని విషయం ఏమిటంటే వేలాది శాస్త్రీయ పత్రాలు ఫైటోన్యూట్రియంట్స్ వలన వాపు తగ్గిపోతుందని చూపిస్తున్నాయి. నిజానికి అన్ని ఔషధ కంపెనీలు ఈ ఫలితాలను మందులతో పునరుత్పత్తి చేయడానికి ప్రయత్నించాయి.
కాబట్టి ఫైటోన్యూట్రియంట్స్ ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించి మీ శరీరాన్ని నయం చేసుకోవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యం. హై ఫైటో డైట్స్ అంటే తక్కువ వాపు. ప్రతిసారి మీరు తినే సమయం అనేది మనసుకు ఇంధనం ఇవ్వడానికి, కడుపును నయం చేయడానికి మరియు రోగనిరోధక శక్తిని రీసెట్ చేయడానికి ఒక అవకాశం అని నా తత్వం. కాబట్టి ఈ అవకాశాలను వృధా చేయకండి. ప్రతి భోజనంతో ప్రతిరోజు అధిక మోతాదులో ఫైటోన్యూట్రియంట్ సప్లిమెంటేషన్ చేయడం మీద నేను గట్టి నమ్మకం కలిగి ఉన్నాను. టెర్పీన్స్ మెదడుకు బలాన్ని ఇస్తాయి. వీటి వల్ల నూట్రోపిక్స్ లాభాలు ఉంటాయి. వీటి వల్ల నరాలకు సహాయం, మూడ్ను మెరుగుపరచడం, జీర్ణక్రియకు తోడ్పాటు, నొప్పిని తగ్గించడం మరియు ఏకాగ్రతను పెంచడం జరుగుతుంది. ఇవి స్పష్టంగా వాపును తగ్గించే గుణం కలిగి ఉంటాయి మరియు మష్రూమ్స్, హెంప్, మసాలాలు, సుగంధ ద్రవ్యాలు మొదలైన ఆహారాల్లో ఉంటాయి. ఇవి సిట్రస్ పండ్ల తొక్క జెస్ట్, పుదీనా, తులసి, సోంపు, గింకో బిలోబా, జిన్సెంగ్, బకోపా మోనియేరి వంటి వాటిలో కూడా ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి క్యారెట్లో ఉండే క్యారోటిన్, ల్యూసిన్, మోనోటెర్పీన్స్, డైటెర్పీన్స్, ట్రైటెర్పీన్స్, టెట్రాటెర్పీన్స్, అలాగే మష్రూమ్స్లో ఉండే ఎరినాసిన్స్. వాటిని తీసుకునే నాకు ఇష్టమైన మార్గాలు టీలు, మసాలాలు, మష్రూమ్స్ మరియు ఆర్గానిక్ పూర్తి ఆహార సారం రూపంలో. తర్వాత మనకు ఫినోల్స్ ఉన్నాయి. వీటిని పాలిఫినోల్స్ అని కూడా అంటారు. వీటి వల్ల మనస్సాంత్రము ప్రత్యక్ష వ్యవస్థ పనితీరు మెరుగుపరిచే ప్రత్యేకమైన మొక్కల సూక్ష్మ పోషకాలు అందుతాయి. వీటిలో క్వెర్సిటిన్, కాంట్ఫెరోల్, మైరిసిటిన్, రుటిన్, అపిజనిన్, ల్యూటియోలిన్, అలాగే మసూరికలు, బఠానీలు, అశ్వగంధ, గ్రీన్ టీ నుండి వచ్చే కాటచిల్లు, బెర్రీలు మరియు ఎర్ర ద్రాక్షరసం నుండి వచ్చే ఫ్లావోనోల్స్, రెస్వెరాట్రోల్. ఇది డాక్టర్ చెప్పినదే. ఓస్ ప్రసిద్ధి చేసిన రెస్వెరాట్రోల్ పసుపు నుండి కుర్కుమిన్, టీ, బెర్రీలు, చెట్టు తొక్క నుండి టానిన్లు, నిమ్మెరపకాయల నుండి సిన్నమేట్, గాలేట్, క్యాప్సైసిన్, అల్లం నుండి జింజరాల్, రూటెనిన్, ఫెరులేట్, కాంఫర్, గ్రోమెలైన్, వివిధ సుగంధ ద్రవ్యాలు మరియు మసాలాల నుండి థీఫ్లావింగ్. ఇప్పుడు నేను ఫినోల్స్ తీసుకునే నా ఇష్టమైన మార్గాలు అంటే ముదురు రంగు బెర్రీలు, ఆకుకూరలు, మసాలాలు, టీ, బీన్స్ మరియు మసూరికలు. మీరు బీన్స్ మరియు మసూరికలు తింటే వాటిని రాత్రంతా నానబెట్టి ప్రెషర్ కుక్కర్లో వండాలి. వాటిలో లెక్టిన్స్ అనే సంక్లిష్టమైన ప్రోటీన్లు ఉంటాయి. ఇవి లీకీ గట్, ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. కానీ మీరు చేయాల్సింది ఒక్కటే, వాటిని నానబెట్టి ప్రెషర్ కుక్కర్లో వండితే లెక్టిన్స్ అంతా పోతాయి. సరే, ఇప్పుడు ముందుకు పోదాం. క్లోరోఫిల్ అనేది చాలా మొక్కలు మరియు సముద్ర అల్గీలో కనిపించే ఒక ఫైటోన్యూట్రియంట్. ఇది ఫోటోసింథసిస్కు బాధ్యత వహిస్తుంది. ఇది సూర్యకాంతి కిరణాలను శక్తిగా మార్చే ప్రక్రియ. క్లోరోఫిల్ శరీరంలో ఫ్రీ రాడికల్స్, విషాలను శక్తివంతంగా తొలగిస్తుంది. వాటిని తినడానికి నాకు ఇష్టమైన మార్గాలు సలాడ్లు, షేక్స్లో ఎక్కువగా ఆకుకూరలు, పచ్చి కూరగాయలతో కలిపి తినడం. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఈ క్లోరోఫిల్ వేడి పట్ల సున్నితం, కాబట్టి కూరగాయలను ఎక్కువగా వండకండి. వాటిని ముడిగా తినవచ్చు, లేదా తేలికగా ఆవిరి మీద ఉడికించవచ్చు, లేదా వేడి నీటిలో ముంచి తీసేయవచ్చు. మీరు వాటిని వేయించితే లేదా కాల్చితే అవి తమ క్లోరోఫిల్ను పూర్తిగా కోల్పోతాయి. నాకు ఆ ఫ్యాన్సీ జ్యూస్ బార్లలో దొరికే కోల్డ్ ప్రెస్ గ్రీన్ జ్యూసులు, వీట్ గ్రాస్ షాక్స్ చాలా ఇష్టం. వాటిలో క్లోరోఫిల్ చాలా ఎక్కువగా ఉంటుంది. సరే, తర్వాతది హయోసినిక్లు, బ్రోకోలీ, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్, కాలీఫ్లవర్, క్యాబేజీ, బోక్ చాయ్, కేల్, వసాబీ, హాస్రాడిష్ మరియు కేపస్ వంటి క్రూసిఫెరస్ కూరగాయల్లో కనిపిస్తాయి. ఈ కుటుంబంలో అత్యంత ప్రసిద్ధ పోషక పదార్థం సల్ఫోరాఫేన్. ఇది శక్తివంతమైన కాలేయ డిటాక్సిఫైయర్. దాని ప్రాముఖ్యత ఏమిటంటే కాలేయం పేగుల నుంచి వచ్చే రక్తాన్ని